అయ్యి బాబు ఏమి చేయాలనేసరికి దానియేలును పట్టుకుని తీసుకొచ్చి రాజు ఎదురుగా నిలబెట్టి మాట్లాడుతుంటే రాజుకు ఒప్పట్లేదు. ఇతడు తప్పు చేయడు కదా, వచ్చిన కానించి నమ్మకంగా ఉంటున్నాడు కదా, ఇతను ఎందుకు లోపల వేయాలంటుంటే దానియేలు ఎదురుగా నిలబెట్టి ఇలా సాక్ష్యాలు పలికారు. దానియేలు, ప్రార్థన చేస్తున్నావా? అవునయ్యా. ప్రాణం పోతుందని శాసనం విడిచిపెట్టాను కదా అయ్యా, నాకు అలవాటు అయిపోయింది అయ్యా. ముమ్మారు ప్రార్థన చేయకపోతే నేను బతకలేనయ్యా. 3 పూటలో టీ తాకపోతే బతకలేం మనం. ముమ్మారు ప్రార్థన చేయకపోతే బ్రతకలేనయ్యా. అయ్యా చచ్చిపోతాను కానీ ప్రార్థన మాననయ్యా. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసునను ప్రకారముగా తన గదిలోనికి వెళ్ళి ముమ్మారు యెరూషలేము తట్టు చేతులెత్తి తలుపులు తెరిచి ప్రార్థన చేశాడట. ప్రాణాలు పోతాయని తెలిసిన దానియేలు ప్రార్థన మానలేదు. ప్రాణాలు ఎత్తుకుపోతారనుకున్నా మానలేదు. సింహాల గుహలో వేస్తారంటే మానలేదు. మీకు మాట తెలుసా? ఆధార్ కార్డు తీసేస్తామంటే అందరిని విడిచిపెట్టేస్తాం మనం. మందిరానికి ఎవడన్నా వస్తే రేపు నుంచి ఆధార్ కార్డు తీసేస్తానన్నాడా? పాస్టర్ గారిని బతుకుంటే తర్వాత వస్తానే అంటాం మనం. దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో వేసేస్తారని తెలిసినా అతడు ప్రార్థన మానలేదట. అతను తీసుకొచ్చారు, సింహాల గుహలో వేసేస్తారు, కాసేపట్లో తీసుకెళ్ళిపోతారనగా పాపం మనసు ఒప్పలేనటువంటి రాజు అంటున్నాడు, దానియేలు సాయంకాలం దాకా నిన్ను విడిపిద్దామని నా ప్రయత్నం నేను చేశాను, కానీ సంతకం పెట్టి మోరేశాను కదా, అది మాత్రం నన్ను ముందుకెళ్ళనివ్వట్లేదు. బలవంతం చేశారు. వెళుతున్నప్పుడు చెవి దగ్గరికి వచ్చి అన్నాడు, దానియేలా నువ్వు వెళ్ళవయ్యా, నీ ప్రార్థన రక్షిస్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యథార్థవంతులుగా నిర్దోషులుగా మనం 2025లో అడుగు పెడితే ఆ ప్రార్థన మనం రక్షించబోతుంది. ఆమెను చెప్పండి ఒకసారి. సింహాల గుహలోకి వెళ్ళిపోతున్నావు కదయ్యా, నీ ప్రార్థనని రక్షిస్తుంది, నీ దేవుడు రక్షిస్తాడు అంటుండగా ధైర్యంగా వెళ్ళిపోయాడు. సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి మొత్తం సింహాలను ఆకలితోటంటే సింహాల గుహలో వేసేసరికి మనుషుల్ని ఆహారంగా పెడతారు తప్ప వాటికి మాంసాలు పెట్టరు. మాంసం తినడానికి మనిషిని తింది కదా. ఈ లోపల సింహాల గుహలోకి తీసుకెళ్ళి దానియేలు విసిరేసేస్తే ఎక్కడో ఉన్నటువంటి ఎన్ని సింహాలు రాయబడలేదు కానీ సింహాలన్నీ దానియేలు తిందామని పరిగెత్తుకుని వచ్చేసినాయి. రాత్రంతా గుహలో వేయబడిన దానియేలు హ్యాపీగా పడుకున్నాడు. వేసినోడికి నిద్రలేదు. వేయబడినోడు హ్యాపీగా నిద్రపోయాడు, వేసినోడికి అక్కడ నిద్రలేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక భక్తుణ్ణి శ్రమలో వేస్తే నీకు హ్యాపీగా ఉంటుంది కానీ వాడికి బీపీగా ఉంటుంది. అర్థమైందా? తెల్లవారిపోయిందండి. తెల్లవారేలోగా ఒక గుహ దగ్గరికి వచ్చి రాజు మాట్లాడుతున్నాడు, దేవుని సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించెనా? అతనికి ఎంత నిరీక్షణ చూడండి. రాత్రి తినేస్తాయి కదా, కానీ అతనికి ఉన్న నమ్మకం ఏంటంటే నిర్దోషుల మీద దేవుడు ఏగా వాళ్ళనివ్వడని రాజుకు కూడా తెలుసు. చప్పట్లు కొట్టండి సంతోషంగా. నిర్దోషుల మీద ఏగ వాళ్ళనివ్వడు దేవుడు అనుకుని వచ్చి నిరీక్షణతో పిలుస్తుంటుండగా ఈ దానియేలు చూడాలి అక్కడికి వచ్చి, రాజుగారు మీరు చిరంజీవి అగుదురుగాక, చిరకాలము బ్రతుకుదురుగాక. అదేటయో చచ్చిపోయావు, నువ్వు వస్తే నన్ను బతకమంటున్నావు, వేసినో నేనే కదా. ఏం పర్లేదు సార్, ఏం పర్లేదు. ఎంత మంచి మనసు అండి దానియేలుది. పొరపాటున మీ ఇంటి పక్కన నేను కేసెట్టి జైల్లో వేసేసి అట్టిపళ్ళు అట్టుకుని దగ్గరికి వస్తే ఏమంటావు? నిన్ను లోపలేసేసింది కేసు పెట్టేసి ఆ సెరసాల్లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు అరటిపళ్ళు యాపిల్ పండు అట్టుకొచ్చి వదిన ఎలాగున్నావంటే పన్నికి బాలేదన్నా, నువ్వు నన్ను లోపలేసేసి ఏమి ఎరగిన నంగనచ్చేలాగా వచ్చి బాగున్నావని యాపిల్ పళ్ళు అట్టుకెళ్తావా? నీ కాళ్ళు ఎరగా, నీ సీక తెరగా అంటావా లేదా? మరి లోపల వేసినటువంటి దానియేలు ఎన్ని బూతులు తిట్టాలి బయట వచ్చినోడిని? ఎరా రాత్రి అంతా నా బతుకు బాగుంది కాబట్టిరా అనాలి కదా. కానీ దానియేలు అలాగనలేదండి. అతని యథార్థత, అతనిలో ఉన్న ప్రార్థన, అతనిలో ఉన్న నిర్దోషత్వం మాట అంటాడు, రాజా రాత్రంతా నేను దేవుని సన్నిధిలో
బ్రతుకుండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన దృష్టికి నేను నిర్దోషిగా కనపడితిని. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడితిని గనక సింహముల నోట పడకుండా, సింహములు నాకు ఏ హానియు చేయకుండా తన దూతను పంపించాడు దేవుడు. ఇప్పుడు బిగ్గరగా కొట్టండి, చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా, ఇంకా కొట్టండి. ఈ రోజు నేను 2025లో అడుగు పెడుతుండగా నువ్వు నిర్దోషిగా అడుగు పెట్టగలిగితే దేవుని కను దృష్టి నీ మీద ఉంటుంది. సింహాలేంటి, ఏమీ నేనేం చేయాల.